వెల్కమ్ బాస్. ఐ మీన్ ద న్యూ బాస్. థ్యాంక్ యూ. బాస్, Yeah. he is Mr. Adisheshu. హలో, Hi, I'm Rangarao. Nice to meet you. ఐ లైక్ ఇట్. ఏదండి? మీ ఎత్తుపళ్ళు. సార్ ఏం సార్? వీడు శివాజీనేనయ్యా, శివాజీనే. సార్ ఊరుకోండి సార్, మనమే కదా శివాజీని చంపింది మీరు, కాల్చింది మేము. ఎవరినో పట్టుకుని. లేదయ్యా, ఏదో గోల్మాల్ జరిగింది. చచ్చిన వాడు ఎలా బతికొస్తాడు? చూడవయ్యా అన్యాయాన్ని. వాడి శిలకి వాడే దండేసుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. నేను మాటలు చెప్పేవాడిని కాదు, చేతల్లో చూపించేవాడిని. శివాజీ వదిలి వెళ్ళిన పనులన్నీ ఏ లోటు లేకుండా నెరవేర్చడమే నా బాధ్యత. మన రాష్ట్రంలో ఏ మూల ఏ కొరత ఉన్నా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. అది మాత్రమే కాదు, శివాజీ మరణానికి కారణమైన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. థ్యాంక్ యూ. సార్ కొంచెం మాతో వస్తారా? మిమ్మల్ని కొంచెం విచారించాలి. ఏం విచారించాలి? మీరే శివాజీ అని డౌట్గా ఉంది మాకు. నేనా? శివాజీనా? గుడ్ జోక్. శివాజీ వాజ్ మై ఫ్రెండ్, బట్ హీస్ నో మోర్. ఇదిగో శివాజీ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్. కళ్ళారా చూసి కన్ఫర్మ్ చేసింది మీరే కదా సార్? ఏం సార్, శివాజీకి ఏమైంది సార్? వారి శత్రువులే వారిని కాల్చి చంపారు. ఎక్స్క్యూజ్ మీ సార్? శివాజీకి ఏమైందండి? విచారణ పూర్తి జైలు తీసుకెళ్లే దారిలో కిరాయి గుండాలు ఆయన కాల్చి చంపారు. ఏమండి, శివాజీ ఏమయ్యారండి? వారిని వ్యాన్తో సహా కాల్ చేశారు సార్. శివాజీ చనిపోయారని దేశం అంతా అంటుంది. వీరిని పట్టుకుని శివాజీ అంటారేంటి? మరి శివాజీ కాక ఎవరు నువ్వు? నేనా? ఎన్టీఆర్. ఎన్టీ రంగారావు. ఆధారం? ఇది నా పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ మై ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. చట్ట ప్రకారం శివాజీ చనిపోయారంటానికి ఆధారం ఉంది. చట్ట ప్రకారం వీరే ఎన్టీఆర్ అంటానికి ఆధారం ఉంది. శివాజీ శివాజీ, ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈ రాజనాల వేషాలు ఇంకెక్కడన్నా వెయ్యి. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి కిరాయి రౌడీ చేత షూట్ చేయించి ఎవరో చంపారని క్రియేట్ చేయి. ఎవరైతే? బాస్, గుండు బాస్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? తిరిగి ఇవ్వడానికి. అర్థం కాలా? శివాజీని చంపింది నువ్వే. ఈ ఎంఎంఎస్ తో నీకు మరణ శిక్ష పడేలా చేయగలను. రేయ్, నువ్వు గుండు కొట్టించుకుని వచ్చి ఎన్టీఆర్ అని ఊరిని మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయలేవు. నువ్వు శివాజీ అని నాకు బాగా తెలుసు. శివాజీ నేనే, ఎన్టీఆర్ నేనే. నీ ప్లాన్ ప్రకారం శివాజీగా చచ్చి, నా ప్లాన్ ప్రకారం ఎన్టీఆర్ గా వచ్చాను. ఇరుక్కుపోయా. దెబ్బ అదర్సు కదా. నీకేం కావాలి? ఏమిస్తావు? ఎంత కావాలో తీసుకో. మొత్తం తీసుకుంటాను, నీకు శిక్ష విధించి. నిన్నెలా శిక్షించాలి? శివాజీని చంపినందుకు చట్ట ప్రకారం శిక్ష, లేక నేను నీకు తిరిగి ఇవ్వాల్సిన నా సొంత శిక్ష? నువ్వు ముష్టి వేసిన ఈ రూపాయిని అడుగుదాం. అచ్చైతే చట్ట ప్రకారం శిక్ష, బొమ్మైతే నా సొంత శిక్ష. వావ్, నీకోసం ఏదో కొత్త రకమైన ఫినిషింగ్ ఎదురు చూస్తున్నట్టుంది.
మొదట చట్ట ప్రకారం శిక్ష. ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది. వద్దు శివాజీ, నేను నొక్కితే నువ్వు పైలోకానికి ఫార్వర్డ్ అవుతావు. నేను ఇప్పుడేనమ్మా అక్కడి నుంచి వచ్చింది. ఇది నీ రౌండ్. ఇప్పుడు నేను నీకు తిరిగి ఇవ్వాల్సిన శిక్ష. డబ్బులు రా. రేయ్, మన క్యాపిటేషన్ ఫీజు మళ్ళీ మనకు వచ్చేటుందిరా. మీరు ఎట్టండి, నువ్వు వెళ్ళరా, వెళ్ళి వేసేవాడిని. నరకట్రా. ఇంకో 10,000, ఇంకొక 10,000.
ఒక్క 1000 రూపాయలు. ఇంకొక 1000 రూపాయలు. ఏయ్! నా క్యాపిటేషన్ ఫీజు నాకు వచ్చేసింది. అది కూడా నువ్వు తీసుకుపోలేవు.